హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం కలిసి ఒకే ప్లేస్ నుంచి కలిసి వెళ్ళడం అనమాట. అసలు ఎప్పుడూ ఇద్దరిద్దరే ఉంటాం అనమాట. ఇది కిడ్స్తో పిల్లల మా ముగ్గురి ఎఫెక్షన్ కంటే వీళ్ళిద్దరు ఎఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళని అసలు చూసుకున్న తర్వాత అలా మాటలు వచ్చినా రాకపోయినా ఇద్దరు కొట్టుకునేవాళ్ళు, ఫైట్ చేసుకునేవారు. అసలు ఓన్ సిస్టర్స్ కంటే ఎక్కువ గాయత్రి స్నేహిత. అసలు ఏంటో ఆ ప్రేమ నాకు అర్థం కాదు. ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తారని ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మేము అరుణాచలం వెళ్తున్నామండి. ఇది మా అమ్మమ్మ గారి ఊరికి చాలా దగ్గర అనమాట. పర్తిపాడు నుంచి రాజపల్లి అనమాట. ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఉందన్నమాట. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను వీడియో కోసం మా సిస్టర్ని ఆపాను. పక్కన ఇక్కడ భలే కోనేరు అయితే చాలా బాగుంది. రిటర్న్లో వచ్చినప్పుడు చూద్దాము. ఇది ఇక్కడికి వెళ్ళమని చెప్పి మా ఫాదర్ చెప్పారనమాట. అప్పుడప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నేను ఎప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటాను కదా, నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. ఇది చాలా బాగుంటుంది. అంటే న్యూలీ కన్స్ట్రక్టెడ్, అంటే చాలా రీల్స్ అయితే ఉన్నాయి దీని మీద, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇది మాకు దగ్గర ప్లేస్ అయినా కానీ మనం వెళ్ళాం కదా, మనం ఎప్పుడో ఎక్కడెక్కడో ఉంటాం. ఇది అరుణాచలంలో టెంపుల్ ఎలా ఉందో అండి అలానే ఉంటుందంట. నేను అరుణాచలంలో టెంపుల్ అయితే చూడలేదు. ఇది చాలా బాగా కట్టారు. ఇక్కడ ఉన్నది కొత్త టెంపుల్. అరుణాచలానికి రిసెంబల్స్ అనమాట. మేము చాలా ఫాస్ట్గా మొత్తం దర్శనం చేసేసుకుని చాలా ఖాళీనే ఉండే. లోపల నాకు నందీశ్వరుడు చాలా బాగా అనిపించాడు. చాలా మంచి గ్రానైట్తో బాగా చెక్కారనమాట. ఇదైతే నాకు హైలైట్ ఆఫ్ ద టెంపుల్ అనిపించింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగుందో మొత్తం చాలా అంత శిల్పకళ అయితే సూపర్గా ఉందన్నమాట. ఈ రోజులు ఇలాంటిగా గుడి కట్టడం అనేది చాలా గ్రేట్. ఇక్కడ చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. మొత్తం వెళ్ళాము. చిన్నగా వీడియో తీశారండి. పెద్దగా అది చాలా ప్రాముఖ్యత అవన్నీ నాకు తెలియదు. కొంచెం మా సిస్టర్స్తో కలిపి అలా హ్యాపీగా చాలా ఆరబెట్టి చాలా మంచి ప్లేస్ ఉంది అనమాట. ఇట్లా ఇక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాం అనమాట. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా కొంత ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. చాలా బాగుంది. ఎప్పుడన్నా వెళ్ళండి ఇక్కడ. ఎందుకంటే మొక్కలు చాలా బాగా పెంచారు. గ్రీనరీ సూపర్ అయితే ఉంది. నేను చుట్టుపక్కల అంతా తీశాను, బయటకు వెళ్ళి తీశాను. మండపం చాలా బాగుంది. అంతా అసలు మన దగ్గరలో ఎంత మంచి ప్లేస్ ఉందా అని నాకే తెలియలేదు అనమాట. అరుణాచలం వెళ్ళలేకపోయినా చిన్న అరుణాచలం మా పక్కన ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాను. తర్వాత నుంచి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ ఎందుకంటే లేట్గా వెళ్తే దర్శనం క్లోజ్ అవుతుంది అని చెప్పేసి అంటేని మేము త్వరగా వెళ్ళొచ్చేసాం అనమాట. తర్వాత స్టార్ట్ అయ్యి ఇంకా మళ్ళీ మా ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోయాం, ఫంక్షన్ ఉన్న ప్లేస్కి. ఎవరైనా వెళ్తే డెఫినెట్గా వెళ్ళండి. రాచపల్లి దగ్గర, అన్నవరానికి కొంచెం దగ్గర ఉంటుంది. హైవే మించి వెళ్ళాలి. ధ్వజస్తంభం అన్నీ ఇలా అనమాట. బయట అయితే కోనేరు చాలా బాగుందండి. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు మంచిగా ఇంకా బాగా వీడియో తీస్తాను. అసలు ఎంత విశాలంగా అనిపించిందో. టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. ప్రశాంతంగా ఉంది. అసలు కోనేరులో వాటర్ పెద్ద లేవు కదండి. చాలా ఏదో ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే వచ్చిందనమాట. డివోషనల్ వైబ్ అంతా. ఇంతే అండి. మొత్తం గుడి అయితే నేను మొత్తం కవర్ చేశాను. ఉంటున్న వీడియోస్ ఎవరు చూడరని, కానీ కొంతమంది చూస్తున్నారండి ఎక్కువ. నేను వెళ్ళిన ప్లేసెస్ డెఫినెట్గా నేను ఒక వీడియో కోసం అనేది ఎప్పుడు వెళ్ళను. బయట నుంచి చూస్తే ఎంత గ్రీనరీ ఉందో. రోడ్డు మీదకే ఉందన్నమాట. పక్క నుంచి వెళ్ళడానికి ఇలా రాజపల్లి మీదుగా వెళ్ళొచ్చు అనమాట. బై బై ఫ్రెండ్స్, యూ నెక్స్ట్ వ్లాగ్.